జరిగి 10 ఏళ్లు అయినా ప్రత్యేక హోదాపై ఇంకా క్లారిటీ రావట్లేదు. ప్రతి ఎలక్షన్లో అదే టాపిక్ మీద స్పీచ్లు ఇవ్వటం, హామీలు గుప్పించడం, చివరాఖరికి చేతులెత్తేయడం ఇవే చూస్తున్నాం. ఇందుకు ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే సూచనలు ఉన్నట్టా లేనట్టా? రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ నిరసనలు ఊపందుకున్నాయి. ప్రతి పార్టీ నాయకుడు కూడా ప్రత్యేక హోదా తీసుకువస్తామని ఉత్తర కుమారుడిలాగా డైలాగులు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఈ ప్రత్యేక హోదా ఆశలు మొగ్గతొడుగుతున్నాయి. బాబు సపోర్ట్ వల్ల మోడీ రూలింగ్ లోకి వచ్చాడు కాబట్టి ఈసారి హోదా ఈజీగా ఇస్తారని కొన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కావాలంటే ఆ రాష్ట్రానికి కొన్ని అర్హతలు ఉండాలట. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రీసెంట్గా పార్లమెంట్లో జరిగిన బడ్జెట్ సమావేశంలో బీహార్కు చెందిన జేడీయూ ఎంపీ మండల్ అడిగిన ప్రశ్నకు ఈ అర్హతల గురించి చెప్పారట. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్న రాష్ట్రాలకే ప్రత్యేక హోదా ఇస్తారు. నెంబర్ 1 పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం. నెంబర్ 2 తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికం. నెంబర్ 3 పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండటం. నెంబర్ 4 ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనం. నెంబర్ 5 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం. తాజాగా బీహార్కు ఈ అర్హతలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కూడా హోదా ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.